ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ, ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం, ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఇవాళ ఆప్కి అదాలత్లో మనం చూడబోయేది క్రికెట్ ప్రపంచంలో ఒక మెరిసే నక్షత్రంలా ఉండే, మైదానంలోకి దిగిన వెంటనే బౌలర్స్ అందరికీ కూడా చాలా పెద్ద సవాల్గానే ఉంటుంది. ఈ క్రికెట్ ప్రపంచ నక్షత్రం క్రికెట్లో ఉన్న అన్ని ఫార్మాట్లలో మన దేశానికి గర్వాన్ని తీసుకొచ్చారు. మన ఇండియన్ టీం T20లో ఛాంపియన్ అయినప్పుడు, అలాగే వన్డేలో వరల్డ్ ఛాంపియన్ అయినప్పుడు, ఆ రెండిట్లోనూ కూడా ఈయన కాంట్రిబ్యూషన్ ఎంతగానో ఉంది. ప్లీజ్ వెల్కమ్ గౌతమ్ గంభీర్. ఇవాల్టి ఈ కేసుకి మనం జడ్జిగా ఎంచుకుంది ఎవరినంటే ఫార్మర్ క్రికెటర్ అమిత్ బండారి గారిని. ఇప్పుడు విచారణ కొనసాగబోతుంది. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ క్రికెట్ స్టార్ గౌతమ్ గంభీర్ గారి మీద. ఆప్కి అదాలత్లో క్రికెట్ స్టార్ గౌతమ్ గంభీర్ గారి మీద ఆరోపణ, ఈయన చాలా చిలిపిగా ఉంటారు. మొహం చూస్తుంటే చాలా అమాయకుల్లా కనిపిస్తున్నారు, కానీ చిన్నప్పుడు మీరు చాలా అల్లరి చేసేవారని విన్నాను. సార్, చిన్నప్పుడు నేను చాలా అల్లరి చేసేవాడిని. నాలాగే ఉన్న చాలామంది యంగ్స్టర్స్ ఇలాగే ఉండేవాళ్ళు సార్, అల్లరి చేస్తూ. మా స్కూల్లో కూడా నేను బాగా అల్లరి చేసేవాడిని. అవన్నీ కూడా మా స్కూల్ డేస్లో జరిగినవి. ఇప్పుడు నేను మెచ్యూర్డ్ అయ్యాను. చిన్నప్పుడు చేసిన ఆ అల్లరి ఇప్పుడు చేయట్లేదు. మీరు చిన్నప్పుడు మిగతా వాళ్ళ ప్యాంట్లో చూయింగ్ గమ్ అంటించేవారట. అవును సార్, చిన్నప్పుడు నేను ఆ చూయింగ్ గమ్ ని చాలా మంది అతికిచ్చేవాడిని. అది మీద అలాగే విసిరేసేవాడిని. చూయింగ్ గమ్ మాత్రమే కాదు సార్, ఫోమియం కూడా అతికిచ్చేవాడిని. ఇలాంటివన్నీ చాలా చేశాను. అది కూడా తర్వాత మీరు పక్కింటి కిటికీల్ని బద్దలు కొట్టేవారట. నేను కారు అద్దాలు పగలు కొట్టాను, పక్కింటి వాళ్ళది కూడా. నేనేమనుకుంటానంటే ఇది నథింగ్ ఇట్స్ రాంగ్. ఏంటంటే క్రికెట్ ఆడేటప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అదేమీ పెద్ద తప్పు కాదు సార్. యువరాజ్ సింగ్ గారు ఆప్కి అదాలత్కు వచ్చినప్పుడు ఈ విషయం చెప్పారు. క్రికెట్ టీంలోనే అందరికన్నా అల్లరి ఎక్కువగా చేసేది ఎవరంటే అది సచిన్ టెండూల్కరే అని. అందరూ అల్లరి చేస్తారు, ఒకళ్ళిద్దరని కాదు. అలా చేయరు. హరిభజన్ సింగ్ కూడా అల్లరి చేస్తారు. అదేలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళకి తగ్గట్టు. ఆ అల్లరి చేయటం కూడా ఒక స్ట్రెస్ బస్టర్ అని చెప్పొచ్చు. ఆ అల్లరి చేయకపోతే మా చుట్టూ చాలా ఎంతో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎన్నోసార్లు మేము ఇండియా కోసం ఆడేటప్పుడు కొన్ని విషయాలు మనల్ని అన్వైట్ చేస్తుంటాయి. చేసిన అల్లర్ల గురించి ప్రజలకి చెప్పాలనుకుంటున్నారా? నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తుంది. 116 ఢిల్లీలో ఆడటానికి వచ్చినప్పుడు విజా ఓనర్ అక్కడ ఉన్నారు. ఆయనే మా స్పాన్సర్. బాంబేలో క్వార్టర్ ఫైనల్ జరిగింది. నేను ఆ ఓనర్ మొహంలో చూయింగ్ గమ్ విసిరేశాను. తర్వాత నేను ఇరుక్కుపోయాను అనుకోండి. ఆ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ఓనర్ మొహం పైన అలాగే వేశాను నేను. అప్పుడు నేను 116లో ఉన్నాను. అప్పుడు నాకు 14-15 ఏళ్ళు ఉంటాయి. అదే పెద్ద అల్లరని నేను అనుకుంటున్నాను. అగేన్స్ట్ పాకిస్తాన్ ఆడుతున్నప్పుడే మీ అతిపెద్ద అగ్రెషన్ తెలుస్తుంది కదా సార్? నాకు మాత్రమే కాదు, మొత్తం ఇండియాని చూశారంటే పాకిస్తాన్ ఎదురుగానే అగ్రెసివ్ ఉంటుంది. ఇది అందరికీ బాగా తెలుసు. పాకిస్తాన్కి ఆపోజిట్గా అగ్రెసివ్ ఉంటే కొన్ని సమయాల్లో లాంగ్వేజ్ ఎక్స్చేంజ్గా ఉంటుంది. కెమెరా ముందు ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఆ సమయంలో ఎక్స్ప్రెస్ చేయలేని కొన్ని విషయాలు మమ్మల్ని చాలా అగ్రెసివ్గా మార్చేస్తాయి. ఏ బాల్ని మీరు కొట్టి ఎరగదీసి చించేశానని ఫీల్ అయ్యారు? పాకిస్తాన్కి ఎదురుగా మనం ఎక్కువ రన్స్ తీస్తే అదే మంచి విషయం. అంటే ఏంటంటే పాకిస్తాన్ గురించి మనం ఇంతకుముందే ఎన్నో విషయాలు వినుంటాం. ఇండియా పాకిస్తాన్ అని చెప్పి ఒక విషయం వచ్చినప్పుడు, క్రికెట్ స్టార్ట్ అయినప్పుడు ముందు మనం ఎలాగైనా పాకిస్తాన్ గెలిచే తీరాలనిపిస్తుంది. సో అటువంటి టైంలో మనం పాకిస్తాన్ గెలిస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది మనకి. ఇప్పుడు కూడా మీరు చూసి భయపడే బౌలర్ ఎవరైనా ఉన్నారా? సమ్వన్ లైక్ బ్రైడ్లీ, డేల్ స్టైన్, ఇలా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఉన్న ప్లేయర్స్ అందరూ. మురళీధరన్ ఉన్నారు, ఆయన వరల్డ్ క్లాస్ ప్లేయర్. ఆయనకి ఎదురుగా రన్స్ తీయడం అనేది చాలా పెద్ద కష్టం. ఇంటర్నేషనల్ ప్లేయర్కి అది ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఈ బౌలర్స్కి ఎదురుగా మనం రన్స్ తీసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. వాళ్ళకి ఎదురుగా రన్స్ తీయడం అనేది చాలా చాలా కష్టం అనే విషయాన్ని. సో వాళ్ళకి ఎదురుగా రన్స్ తీయడం అనేది చాలా ఆనందం. ఏదైనా ఒక పర్టికులర్ బౌలర్ పేరు చెప్పగలరా? ఈయన బౌలింగ్ లో నేను రన్ తీస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒకే ఒక బౌలర్ మాత్రం ఎప్పుడు నా మైండ్ లో ఉంటూ ఉంటారు సార్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనతో ఎప్పుడు ఆడలేదు. ఆయన పేరు షేన్ వాన్. ఆయనకు ఆపోజిట్ గా రన్స్ తీయడం అనేది చాలా కష్టం. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనతో ఆడాలని నేను చాలా ఆశపడ్డాను.
ఆయనతో నేను ఐపీఎల్లో కూడా ఆడాను. ఆయనకి అగేన్స్ట్గా రన్స్ తీసుంటే నేను చాలా సంతోషపడేవాడిని. ఎందుకంటే వరల్డ్ క్లాస్ బౌలర్, ఎంతో పెద్ద కాంపిటేటర్. సో ఆయనకి ఎదురుగా రన్స్ తీసుంటే బాగా సంతోషించేవాడిని. గౌతమ్, చాలా మంది ఏమంటున్నారంటే పాకిస్తాన్ వాళ్ళతో మనం క్రికెట్ ఆడకూడదు, ఎందుకంటే మనకి వాళ్ళకి రిలేషన్షిప్ సరిగ్గా లేవని. ఇదేంటంటే ఒక పొలిటికల్ డెసిషన్. అది నేను గవర్నమెంటే డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్కి క్రికెట్ చాలా ముఖ్యం. ఇప్పుడు చూసారంటే ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్లో ఒక ఫన్నే ఉండదు. ఇంకొకటి, ఇండియా పాకిస్తాన్ ఆడేటప్పుడు మీరు వ్యూవర్స్ ఒకసారి చూడండి, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఒకసారి చూడండి, వాళ్ళ మొహంలో ఉండే టెన్షన్ చూడండి. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ ఆడాము, వరల్డ్ కప్ సెమీఫైనల్, పాకిస్తాన్కి ఎదురుగా. ఇండియాలో ఎటువంటి రియాక్షన్ ఏర్పడింది, మన ప్రజల మనసులో కూడా ఎటువంటి సంతోషం ఏర్పడింది పాకిస్తాన్ కొట్టి మనం విన్ అవ్వాలని. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కి మన ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆడటం చాలా అలాగే ముఖ్యం. చాలా మంది ఏమన్నారంటే పాకిస్తాన్తో ఆడి మేము గెలిచాం, ఇప్పుడు ఫైనల్స్ లో గెలిచినా గెలవకపోయినా ఏం పర్వాలేదని. సార్, మొదటి నుంచి ఇదే జరుగుతుంది. పాకిస్తాన్కి ఎదురుగా మనం క్రికెట్ ఆడేటప్పుడు మనం పాకిస్తాన్ గెలుస్తున్నాం, అంతకు మించి మనం ఇంకేం గెలవవసరం లేదని అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో పాకిస్తాన్కి ఎదురుగా ఆడటం అనేది చాలా ముఖ్యం. అప్పుడే బాగా ఫన్ గా ఉంటుంది, కాంపిటేటివ్ గా ఉంటుంది, ఇంకా అగ్రెషన్ కూడా ఉంటుంది. అయితే మార్చిలో పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మేము వాళ్ళతో ఒక ఆట ఆడుకుంటామని మీరు ప్రామిస్ చేస్తారా? ప్రయత్నిస్తాం, కానీ ప్రామిస్ చేయలేం. ఇండియాకి పాకిస్తాన్కి ఎదురుగా రికార్డ్స్ చూశారంటే కన్సిస్టెంట్ గా వాళ్ళకి ఎదురుగానే బాగా ఆడాం. హోప్ఫుల్లీ రాబోయే కాలంలో కూడా అలాగే ఉంటుంది. ఇంతవరకు ఆడిన మ్యాచెస్ చూశారంటే వాళ్ళకన్నా మన రికార్డ్స్ ఎంతో బెటర్ గా ఉన్నాయి. తర్వాత కూడా మనం కంటిన్యూస్ గా విన్ అవుతూనే ఉంటాం. పాకిస్తాన్ ఇండియాకి వస్తే వాళ్ళని గెలవడానికి ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాం, వాళ్ళని ఓడిస్తాం. సార్, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించే టైమే లేదు, ఎందుకంటే కంటిన్యూస్గా క్రికెట్ ఆడుతూనే ఉన్నాం. ఒకవేళ మంచి అవకాశం, మంచి అమ్మాయి దొరికితే చేసుకుంటాను పెళ్లి తర్వాత. గౌతమ్, నా దగ్గర చాలా ప్రశ్నలు, ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో గౌతమ్ గారి మీదున్న ఆరోపణలు ఏంటో మనం వివరంగా చూద్దాం. ముందు సేవాగ్ అవుట్ అయ్యారు, తర్వాత సచిన్ అవుట్ అయిన తర్వాత ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. కానీ నేను నమ్మకాన్ని కోల్పోలేదు సార్, హానెస్ట్లీ. బికాస్ వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది క్రికెట్ స్టార్ గౌతమ్ గంభీర్ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో క్రికెట్ స్టార్ గౌతమ్ గంభీర్ గారి మీదున్న ఆరోపణ. ఈయన ఎప్పుడూ కూడా ఇన్సెక్యూర్ గానే ఫీల్ అవుతూ ఉంటారు. వన్డేలో మిమ్మల్ని చాలాసార్లు డ్రాప్ చేశారు, టెస్ట్ మ్యాచ్ లో కూడా మిమ్మల్ని డ్రా చేశారు. దాని ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల మీరు ఇప్పుడు కూడా భయపడుతున్నారా? సార్, ఖచ్చితంగా. నేను ఇండియా కోసం ఆడేటప్పుడు మనసు ఎక్కడో పెట్టుకుని ఆడటంలో ఎటువంటి అర్థం లేదు సార్, ఎందుకంటే అంత కాంపిటీషన్ ఉంది. నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూశారంటే ఇనిషియలీ నాకు ఎప్పుడు లాంగ్ రన్ అనేది ఎప్పుడు ఇవ్వలేదు. అది ఎలా మనసులో పాతుకుపోయిందంటే 2 లేక 3 మ్యాచ్లో నేను రన్స్ తీయకపోతే నేను డ్రాప్ అవుతానేమో అనిపిస్తుంది. ఒక విధంగా అది మంచిది, ఇంకొక విధంగా చూస్తే చెడ్డది. చెడ్డది ఏంటంటే నేను చాలా హార్డ్గా ఉంటాను, ఎందుకంటే 2 మ్యాచ్లో రన్స్ తీయకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. మంచి విషయం ఏంటంటే నేను బాగా చురుగ్గా ఉంటాను. సో నేను ఒక్కొక్క మ్యాచ్లో రన్స్ తీయాలని, ఒక్కొక్క మ్యాచ్లో నేను బాగా ఇంటెన్సిటీతో ఆడాలి అని. ఫస్ట్ మ్యాచ్లో ఎలా ఆడతామో అలాగే. మీ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. అంతేకాదు, మీరు టీంకి వైస్ కెప్టెన్ కూడా, మీరు కెప్టెన్ గా కూడా ఉన్నారు. ఇప్పుడు మీకు ఆ భయం ఉండకూడదు కదా, ఎక్కడ మిమ్మల్ని డ్రాప్ చేస్తారో అని? సార్, అదేంటంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ మన లోపల ఆ పాతుకుపోయిందాన్ని తీయటం అనేది చాలా కష్టం. అది మా మైండ్లో ఎప్పుడూ ఉంటుంది. అదే నా విషయంలో కూడా జరిగింది. నేను ఎంత బాగా ప్రయత్నించినా గానీ లేదు, నేను బాగా సెక్యూర్లుగా ఉన్నాను. నేను డ్రాప్ అవుననే ఆలోచనలు అటువంటివేవి ఉండవు. నేను నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా నాకు అంతలాగానే ఇన్సెక్యూర్ ఫీల్ ఉంది, నేను కొత్తగా వచ్చినప్పుడు టీంలో ఉన్నట్టు. బట్ నాకు వర్కౌట్ అవుతుంది, మిగతా వాళ్ళకి అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు. బట్ నాకు వర్క్ అవుతుంది, అది నన్ను టోస్ట్లోనే ఉంచుతుంది. రన్స్ తీయాలనే ఆలోచన నా మైండ్లో ఎప్పుడూ ఉంటుంది. అది కూడా ఒక విధంగా మంచిదే. ఆ భయం వల్లే మీరు ఎప్పుడు 96లో లేదా 98లో లేదా 99లో అవుట్ అయిపోతూ ఉంటారా? ఉండే అవకాశం ఉంది సార్. ఎన్నోసార్లు నా మనసులో అనిపిస్తూ ఉంటుంది 100 కొట్టాలి 100 కొట్టాలని. ఆ టైంలో నా మనసులో అనిపిస్తుంది అంటే 97 తెలీదా, ఆ 3 రన్స్ మాత్రమే గుర్తుంటాయి. మన మైండ్లో 100 ఫిక్స్ అయిపోయి ఉంటుంది అక్కడ. నా విషయంలో అది చాలాసార్లు జరిగింది సార్. నేను 100కి దగ్గరగా ఉన్నప్పుడు, నేను 100 కొట్టాలనుకునేటప్పుడు నేను ఒక్కొక్క రన్ని మర్చిపోతూ ఉంటాను. నాకేమనిపిస్తుందంటే ఇది ఎలాగైనా ఫినిష్ చేయాలి, ఎలాగైనా రన్స్ తీయాలనిపిస్తుంది. వరల్డ్ కప్లో మేము చూసాం, మీరు 3 రన్సే తీయాలి, కానీ ఆ 3 రన్స్కి మీరు చాలా ఇబ్బంది పడ్డారు.
దాన్ని తలుచుకుని రిగ్రెట్ చేస్తున్నాను సార్. నేను అవుట్ అయ్యేటప్పుడు నా మనసులో ఏమనిపిస్తుందంటే ఈ 3 రన్స్ నా జీవితం మొత్తంలో ఈ 3 రన్స్ ని నేను రిగ్రెట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక అవకాశం నాకు దొరుకుతుందా లేదా అనేది నాకు తెలియదు. వరల్డ్ కప్ ఆడేటప్పుడు 97 రన్స్ తీసేసి 100కి 3 రన్స్ మాత్రమే బాకీ ఉన్నాయి. మళ్ళీ ఆ అవకాశం వస్తుందా లేదా నాకు తెలియదు. ఒకవేళ అదే టైంలో నేను 100 కొట్టి సెంచరీ కొట్టి ఇండియా ఓడిపోయి ఉంటే, మహిళా జయవర్ధనే సెంచరీ కొట్టి శ్రీలంక ఓడిపోయింది. ఆ 100 వాళ్ళకి వాల్యుబుల్గా లేదు. అదేవిధంగా నేను 97 రన్స్ తీసినప్పుడు, హైయెస్ట్ రన్స్ లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు నాకు బాగా సంతోషం. ఐ థింక్ ఆ సమయంలో ఏంటంటే అంతకన్నా గొప్పగా ఏం ఉండదు. నేను 100 కొట్టి వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్ గా ఉండేవాడిని. మీరు పర్సనల్ గా అడిగుంటే ఆ 3 రన్స్ నా జీవితంలో ఒక మచ్చలాగా మిగిలిపోయాయి. ముందు సేవాగ్ అవుట్ అయ్యారు, తర్వాత సచిన్ అవుట్ అయిన తర్వాత ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. కానీ నేను నమ్మకాన్ని కోల్పోలేదు సార్, హానెస్ట్లీ. బికాస్ హానెస్ట్లీ ఒక మనిషి నమ్మకాన్ని కోల్పోతే మొత్తం కోల్పోయినట్టే సార్. సచిన్ సేవాగ్ అవుట్ అయినా కానీ మన దగ్గర స్ట్రెంగ్త్ ఉంది. మన దగ్గర ఏ స్టేజ్ అయినా కానీ వరల్డ్ నెంబర్ 1 టీం అనేది ఒక్కరిని ఇద్దరిని పెట్టి కాదు. వరల్డ్ నెంబర్ 1 టీం లేంటే వరల్డ్ ఛాంపియన్ అవ్వాలంటే మనం బాగా కాంట్రిబ్యూట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ప్లేయర్ ఫీల్డ్ లో దిగేటప్పుడు వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ముఖ్యం. ఏదో ఒక్కళ్ళిద్దరు ప్లేయర్స్ ని పెట్టుకుని వరల్డ్ ఛాంపియన్ అవటం అనేది చాలా కష్టం. కానీ సచిన్ గారు అవుట్ అయినప్పుడు మీ గుండె గట్టిగా కొట్టుకునుండేది కదా? లేదు సార్, నా చేతిలో బ్యాట్ ఉంది, అంతకుమించి నేను ఏమీ ఆలోచించలేదు. నా చేతిలో బ్యాట్ ఉన్నంత వరకు, నేను గ్రీజ్లో ఉన్నంత వరకు నేను దేని గురించి భయపడలేదు. ఒకవేళ నేను అవుట్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళుంటే నేను అప్పుడు భయపడేవాడినేమో. బట్ నేను ఫీల్డ్లో ఉన్నంత వరకు, ఎండ్ వరకు ఆడుంటే నేను ఖచ్చితంగా గెలిచుండేవాడిని. మీరు అవుట్ అయిన తర్వాత అప్పుడేంటంటే మేము ఖచ్చితంగా గెలవాలని ఒక పరిస్థితి. ఆ మ్యాచ్లో ఐ థింక్ మేము 95% గెలిచామనే చెప్పొచ్చు. ఆ టైంలో ఏంటంటే 50 బాల్కి 50 రన్సే అవసరమయ్యా అనుకుంటా. అప్పుడు మీరు చూస్తే యువరాజ్ ఉన్నారు అక్కడ, ఆయన బాగా ఫామ్ లో ఉన్నారు, మ్యాచ్ ఎలాగైనా గెలవాలని. అలాగే మేము మ్యాచ్ గెలిచాం. ధోని కూడా ఆ సమయంలో చాలా బాగా ఆడారు. నేను అవుట్ అయినప్పుడు 95% నమ్మకం ఉంది నాకు, ఖచ్చితంగా ఈ మ్యాచ్ మనం గెలుస్తామని. నిజంగానే మీరు ఆ మ్యాచ్ గెలిపించేసినందుకు ప్రజలందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఫొటోస్ కూడా తీసుకున్నారు, మిమ్మల్ని చూసి గర్వపడ్డారు. ఖచ్చితంగా ఆ తర్వాతే తెలిసింది ఒక స్పోర్ట్ క్రికెట్ ఒక దేశానికి ఎలా ఒక సంతోషాన్ని ఇవ్వగలదు అన్నది. దాని వెనకాల ఎంతో కాంట్రవర్సీ జరిగింది, స్కామ్స్ జరిగాయి. ఆ డ్యూరేషన్ లో ప్రజలు అవన్నీ మర్చిపోయి ఆ గెలుపుని ఎంతో బాగా ఎంజాయ్ చేశారు. ఒక స్పోర్ట్స్ ప్రజలందరినీ ఒకటిగా కలుపుతుంది. దీన్ని బట్టి చూస్తే మన మొత్తం దేశం ఒకటిగా చేసేవన్న ఒక సంతోషం కలుగుతుంది. ఎంతో ఆనందంగా ఉంది. మీ ఇన్సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. కొంతమంది క్రికెటర్స్ ఏమన్నారంటే మీరు ఎక్కువగా రన్అట్ అవుతూ ఉంటారని. మీరు చాలా వేగంగా పరిగెత్తగలరు, యంగ్గా ఉన్నారు, మరెందుకని 3 ఏళ్లలో 6 సార్లు రన్అట్ అయ్యారు? చూడండి, నేను నా క్రికెట్ని వీరుతో కలిసి చాలాసార్లు ఆడాను. నాకు వీరుకు ఉన్న అండర్స్టాండింగ్ మిగతా ప్లేయర్స్ దగ్గర లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మేమిద్దరం కలిసి చాలా ఆడాం, ఢిల్లీ కోసం, ఓఎన్జీ కోసం, ఇంకా ఇండియా కోసం. మా అండర్స్టాండింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేను ధోని రన్ తీసేటప్పుడు బిట్వీన్ ద రన్స్ చాలా ఉంటాయి. బట్ వీరుతో ధోనితో ఉన్న అండర్స్టాండింగ్ మిగతా ప్లేయర్స్లో లేదని చెప్పొచ్చు. మేబీ ఆ రీజన్ వల్ల కూడా నేను రన్అట్ అయ్యానని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తుంది, ఆస్ట్రేలియాకి ఎదురుగా యువరాజ్తో నేను ఆడేటప్పుడు నేను రన్అట్ అయ్యాను. నేను రన్అట్ అయిన ఆ టైంలో చాలా క్రూషియల్ గా ఉండేది. బట్ అది అండర్స్టాండింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మన ఎదురుగా ఉన్న పార్ట్నర్ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందన్నది. అండర్స్టాండింగ్ సరిగ్గా లేకపోతే రన్అట్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు యువరాజ్ సింగ్ గారు మీకు చెప్పే ఉంటారు, ఇలా చూడు బాబు, నేను సేవాగ్ని కాదు, నేను వేగంగా పరిగెత్తలేను అని. అవును, మ్యాచ్ అప్పుడు చెప్పారు. మ్యాచ్ లో మేము అందరం గెలిచాం, అందరం సంతోషంగా ఉన్నాం. ఒకవేళ ఓడిపోయి ఉంటే నాకు కోపం వచ్చి ఉండేదేమో, కోప్పడేవాడిని. ఒకవేళ గెలవటం వల్ల అన్నీ మర్చిపోయాను. మ్యాచ్ గెలవటం వల్ల యువరాజ్ మీద ఉన్న కోపం మొత్తం పోయింది, గెలవటం వల్ల మొత్తం మర్చిపోయాను. మీరు సేవాగ్ ఆడుతున్నప్పుడు చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అవును సార్, మాట్లాడతాం. ఎప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్కి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్త బాల్, కొత్తగా వికెట్స్ తీయడం, కొత్త బౌలర్స్. ఆ సమయంలో మనం ప్లేయర్స్తో మాట్లాడకపోతే మనం ఎలా రిలాక్స్ అవ్వగలం? ఆ సమయంలో మన ప్రాబ్లమ్ని డిస్కస్ చేసి దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఇట్ డిపెండ్స్. ఏదైనా కానీ ఒకరికొకరు రిలాక్స్ అవడం, అది కూడా కాన్ఫిడెన్స్ వల్ల. మనం 11 మందికి అగెన్స్ట్ గా మనం ఆడబోతున్నాం. కష్టమైన కండిషన్లు, కొత్త బాల్స్, బౌలర్స్ ఫ్రెష్ గా ఉంటారు, మనకంతా అగెన్స్ట్ గా ఉంటుంది. ఆ సమయంలో మన పార్ట్నర్స్ తో మాట్లాడకుండా రిలాక్స్ గా ఉండుంటే ఏం చేయలేం. ఆ సమయంలో మనం జోక్ వేస్తాం, ఏదైనా ఫన్ గా మాట్లాడతాం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. పాట కూడా పాడతాం పాట పాడుతాం, ఇంకా ఏవేవో చేస్తూ ఉంటాను సార్. జోక్స్ వేస్తాం, కామెడీలు చేస్తాం, రిలాక్స్ అవడానికి ఏదేదో చేస్తూ ఉంటాను సార్. అప్పుడే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అంటే
వీరేంద్ర సేవాగ్ గారు మీతో ఉంటే మీరు చాలా లక్కీగా ఫీల్ అవుతూ ఉంటారా? ఆయనతో ఉన్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నేను ఐ థింక్ వీరేంద్ర సెహ్వాగ్తో చూశారంటే ఆఫ్ ద ఫీల్డ్ కూడా ఆయనతో బాగా అండర్స్టాండింగ్తో ఉంటుంది. చూస్తే అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆఫ్ ద ఫీల్డ్లో బాగా అండర్స్టాండింగ్గా ఉంటే ఆన్ ద ఫీల్డ్లో అది ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. మేమిద్దరం ఒకటిగా నుంచొని బ్యాటింగ్ చేసేటప్పుడు ఇద్దరం కూడా ఎంతో కంఫర్టబుల్గా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్ అది ఇద్దరికి బాగా ఉంటేనే ఇద్దరం పరిగెత్తగలం. ఆయన ఎలా గేమ్ ఆడతారనేది నాకు బాగా తెలుసు, నేను ఎలాగా ఆడతానో ఆయనకి బాగా తెలుసు. ఇద్దరం షేర్ చేసుకుంటూ ఉంటాం, ఇది తప్పుగా వెళ్తుంది, దీన్ని సరి చేసుకోవాలి అని, ఇలా చేయాలి అలా చేయాలి అని. కొన్ని సమయాల్లో ఆ బౌలర్స్కి ఎదురుగా ఆడలేకపోయానని నేను ఆయనతో చెప్తూ ఉంటాను. దీన్ని మీరు ఫేస్ చేయాలని కూడా చెప్పాను. ఇవన్నీ చూసారంటే ఒక అండర్స్టాండింగ్లోనే ఇవన్నీ చేయగలం. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే ఖచ్చితంగా ఇద్దరం ఎక్కువసేపు ఆడలేం, ఎవరో ఒకరు అవుట్ అయిపోతారు. ఈ బౌలర్తో నాకు కంఫర్టబుల్ గా లేదు, సో అందువల్ల మీరు ఆడండి అని చెప్తూ ఉంటాను. ఇలా ఎన్నోసార్లు చెప్పాను. ఇలా ఈ బౌలర్ ని నేను ఫేస్ చేయలేనని మీరు ఎప్పుడైనా వీరేంద్ర సేవాగ్ గారికి చెప్పారా? తర్వాత ఆయన కొట్టి ఆ బౌలర్ కనిపించకుండా పోయినట్టు ఎప్పుడైనా జరిగిందా? అది కూడా జరిగింది సార్. ఆ బౌలర్తో నాకు అన్కంఫర్టబుల్ గా ఉందని ఇలా నేను చెప్పడం జరిగింది. ఇందులో సిగ్గుపడటానికి ఏముంది సార్? ఎవరైనా ఒకరి మీద డిస్కంఫర్టబుల్ గా మనం ఫీల్ అవ్వచ్చు, అలాగే నాకు కూడా సార్. కానీ సేవాగ్ గారు మాత్రం ఎప్పుడు ఎవరికి అగేన్స్ట్ గా ఫీల్ అవ్వలేదు, అన్ని బాల్స్ అనుకుంటున్నారు. సార్ అదేంటంటే ఉండే అవకాశం ఉంది సార్. టు బీ హానెస్ట్ ఇంతవరకు నాతో ఏమీ అలా చెప్పలేదు సార్. మనం అందరికీ అగేన్స్ట్ గా కంఫర్టబుల్ గా లేదని చెప్పలేం. కొన్ని సమయాల్లో బౌలర్స్ కూడా బాగా బాల్స్ వేయొచ్చు, అది కూడా జరుగుతుంది. కానీ కొన్ని సమయాల్లో బ్యాట్స్మెన్స్ చూసారంటే అన్నిటికీ అగేన్స్ట్ గా వాళ్ళు డామినేషన్ చేసి ఉండొచ్చు. నేనేం విన్నానంటే ఇప్పుడు మీరు ఆడుతున్న బ్యాట్ మీకు వీరేంద్ర సేవాగ్ గారు ఇచ్చానని విన్నాను, దాంతోనే మీరు ఆడుతుంటారా? అన్ఫార్చునేట్లీ ఇంతవరకు నాకు ఆయన ఇచ్చిన బ్యాట్స్ అన్ని చాలా కంఫర్టబుల్ గానే ఉన్నాయి. అది వరల్డ్ కప్ 2020-2007లో నాకు ఇచ్చారు. అది కూడా ఆస్ట్రేలియాకి ఎదురుగా డబుల్ సెంచరీ కొట్టేటప్పుడు కూడా. ఇంతవరకు నాకు ఆయన ఇచ్చిన బ్యాట్స్ లో ఎక్కువగా రన్స్ తీసున్నాను. ఆ బ్యాట్స్ అనే ఒక లక్కీ చామనే చెప్పొచ్చు. అయితే ఇది సూపర్ స్టిషియస్ అంటారా? ఆయన ఇచ్చిన బ్యాట్తోనే మీరు ఎక్కువ రన్స్ స్కోర్ చేయగలుగుతున్నారని. ఒకవేళ నేను రన్స్ తీయకుండా ఉండుంటే నేను ఆయన దగ్గరికే వెళ్ళి అడుగుతాను, ఒక బ్యాట్ ఇవ్వండి అని. గౌతమ్, సచిన్ గారు ప్రపంచవ్యాప్తంగా ఒక అతిపెద్ద ప్లేయర్, గొప్ప వ్యక్తి, చాలా ఏళ్ల నుంచి ఆడుతున్నారు. ఆయనతో ఆడుతున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది కలిగిందా? మనం ఇంత పెద్ద ప్లేయర్తో ఆడుతున్నామని. లేదు సార్, ఇంతవరకు నేను ఎవరిని కాపీ చేసిందే లేదు, ఇంకా హైట్లైట్స్ కూడా చేసింది లేదు. నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది. అంటే నా చేతిలో బ్యాట్ ఉన్నంత వరకు ఎవరితో ఎటువంటి కాంప్లెక్స్ కూడా ఉండదు, ఎటువంటి కాంప్లెక్స్ ఉండదు. అది నేను నిర్ధారించి చెప్పగలను. మనం ఒకళ్ళని కాపీ కొట్టేటప్పుడే మనకు ఆ కాంప్లెక్స్ ఉందని మనం చెప్పగలం. అలాగే మనం ఒకలాగా అవ్వాలనుకుంటేనే అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నేను నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలనుకున్నాను, కానీ నాకు ఇంతవరకు ఎటువంటి కాంప్లెక్స్ అనిపించలేదు సార్. మనకి ఎవరైనా ఒక ఐడల్ ఉంటే మనకి అలా అనిపిస్తుంది, కానీ క్రికెట్ లో ఎటువంటి ఐడల్ లేదు సార్. క్రికెట్ లో ఐడల్ లేరు, అలాగే మీకు జీవితంలో కూడా ఐడల్ లేరా? ఉన్నారు సార్, భగత్ సింగ్. నేను ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆయనే నాకు ఎంతో పెద్ద ఇన్స్పిరేషన్. నేను ఇంతవరకు చదివిన బుక్స్ అన్నిటిలో ఆయన బుక్కే నేను మొత్తం చదివేశాను. అది ఆయన గురించి మాత్రమే. ఆయన తప్ప ఇంకా ఐడల్ ఎవరు లేరు. ముందు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. నమస్కారం. ముందు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్. అదేంటంటే వరల్డ్ కప్ ని గెలిచి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సంతోషపరిచారు సార్. థ్యాంక్ యూ. నా ప్రశ్న ఏంటంటే వరల్డ్ కప్ గురించే సార్. ట్రాఫీ ఇవ్వబడింది నిజమే, మేము టీవీలో చూసాం, ఇంటర్వ్యూలో చూసాం. అది రిప్లికా అని చెప్పారు. ఆ ట్రాఫీని మీరు చేతులతో తీసుకునేటప్పుడు, అది మీ చేతికొచ్చినప్పుడు అది రెప్లికా అని మీకు తెలియలేదా సార్? ఐ థింక్ ఇప్పుడు కూడా జెన్యున్లీ నన్ను అడిగితే నాకు అసలు తెలియదు, నేను అది ఫీల్ అవ్వలేదు. నేను ఇప్పుడు కూడా అది ఒరిజినల్ ట్రాఫీ అని అనుకుంటున్నాను. ఆ తర్వాత న్యూస్ వచ్చింది, దాని గురించి ఎగ్జాక్ట్ గా తెలియలేదు. మేము ఆ ట్రాఫీని చేతిలో పట్టుకున్నప్పుడు అది ఒరిజినల్ ట్రాఫీ అని అనుకున్నాం. ఆ తర్వాతే దాని గురించి న్యూస్ లేదు సార్, అవన్నీ ఛానల్స్ లో వేసి చూపించారు. ఆ సమయంలో మీరు ఎవరిని ఏమీ అడగలేదా? బీసీసీ లేక ఐసీసీ ఎందుకు ఇలా చేస్తున్నారని అడగలేదా? హానెస్ట్లీ బీసీసీఐ కూడా దీని గురించి అడిగి ఉంటారు. ఐసీసీని ఎంత పెద్ద ఈవెంట్, అంత పెద్ద వరల్డ్ కప్, రిప్లికా ఇచ్చే అవకాశమే ఉండదు. వరల్డ్ లో అందరూ ఆడుతూనే ఉన్నారు, పెద్ద టోర్నమెంట్ అది, వరల్డ్ లో అందరూ ఆడుతూనే ఉన్నారు. హోప్ఫుల్లీ అది ఒరిజినల్ గానే అయి ఉండాలి. కానీ ఖచ్చితంగా సార్, మా ఎమోషనల్ తోటి కలిసింది. మీకు మాత్రమే కాదు, మాకు కూడా అలాగే. మనకి మనందరి హోప్ఫుల్లీ ప్రజలకి. అది మీకు మాత్రమే కాదు, అందరికీ అలాగే. అది మీరు చూసారంటే ముఖ్యమైన విషయమే ఆ ట్రాఫీయే. మొత్తం దేశానికి సంబంధించిన డ్రీమే అది. ఆ ట్రాఫీ ఒరిజినల్ గానే అయి ఉండాలి. థ్యాంక్ యూ. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా అడిగారా బీసీసీఐ ఆఫీషియల్స్ దగ్గర, కెప్టెన్ MS ధోని గారి దగ్గర, ఒరిజినల్ డూప్లికేటా అని అడిగి తెలుసుకున్నారా? చెప్పండి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే నాకు అస్సలు టైం అనేదే లేదు. కొన్ని రోజుల తర్వాత IPL కూడా స్టార్ట్ అయిపోయింది.
అందరం ఐపీఎల్ ట్రోఫీ ఎవరికి వెళ్ళి చేరుతుందని ఆలోచిస్తూ ఉన్నాం. సో ఆ ఆలోచన నాకు సంబంధించినంత వరకు అది అంత పెద్ద ఈవెంట్. సో నేనేమనుకుంటానంటే అది డూప్లికేట్గా అయి ఉండకూడదని. డూప్లికేట్ ట్రోఫీ అయి ఉండదు. గౌతమ్, మరికొన్ని ఆరోపణలున్నాయి. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో క్రికెట్ స్టార్ గౌతమ్ గంభీర్ గారి మీద ఆరోపణలు కొనసాగుతాయి. వేచి ఉండండి. నేను ఆఫ్రిడీకి చెప్పాలనుకున్నది ఒకటి. ఆయన ఆట ఎప్పుడు మొదలు పెట్టాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయన మనసు లెవెల్లో చూసారంటే ఇప్పుడు కూడా 16 బాలకుమార్ లాగే ఉన్నాడు. ఎందుకంటే ఆయన కమెంట్ ఇచ్చే విధానం ఉంది కదా, ఇంతకు మించి ఆయన గురించి మనం ఏం చెప్పలేం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి క్రికెటర్ గౌతమ్ గంభీర్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో క్రికెట్ స్టార్ గౌతమ్ గంభీర్ గారి మీదున్న ఆరోపణ. ఈయనకి చాలా త్వరగా కోపం వస్తుంది. గౌతమ్, మేము మిమ్మల్ని ఫీల్డ్లో చూస్తున్నప్పుడల్లా మీరు చాలా టెన్స్డ్గా కనిపిస్తున్నారు. మొహంలో కోపం కనిపిస్తుంది, కంట్లో కూడా కోపం కనిపిస్తుంది. అది కోపం కాదు సార్, అది ప్యాషన్. మన ప్యాషన్లో మనల్ని మీరి ఒక కోపం వస్తుందంటే గెలవాలని ఒక కారణంతో. ఇండియా కోసం ఆడాలంటే ఫీల్డ్లో దిగి మనం ఎంజాయ్ చేయలేం కదా. గెలిచిన తర్వాత మన రిజల్ట్ వచ్చినప్పుడు అప్పుడు మనం ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మన కంట్రీ కోసం ఆడేటప్పుడు మనం ఖచ్చితంగా ఎంజాయ్ చేయలేం. ఎందుకంటే మనకంటూ ఒక బాధ్యత ఉంది. ప్రజలు మన పైన ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. మనం రంగంలోకి దిగామంటే 100% ఇచ్చేసేయాలి. ఎంజాయ్ చేయడానికి చాలా టైం ఉంది. మిస్టర్ కెప్టెన్ కూల్ మహేందర్ సింగ్ ధోని గారు మీకు నేర్పించట్లేదా కూల్గా ఎలా ఉండాలో? అదేంటంటే సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంది. ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది, దానికి తగ్గట్టు ఆయన రిలాక్స్ అవుతూ ఉంటారు. మ్యాచ్ ఆడటంలో ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. ఆయనలాగా నేను ఉండాలని నేను ఎప్పుడు ఇంతవరకు అనుకోలేదు. మొదటి నుంచి నేను నా స్టైల్లోనూ ఆడుతూ ఉండేవాడిని. ఇందులో మార్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు కూడా వినే ఉంటారు, రిజల్ట్ ఏమీ మన చేతిలో ఉండదు సార్. మనం 100% ఇచ్చేసి తర్వాత ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. నా ఫిలాసఫీ కనుక చూస్తే గెలుపు అన్నది ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. బికాస్ మీరు అల్టిమేట్గా ఎంత బాగా పర్ఫామ్ చేసి ఓడిపోయినా మళ్ళీ వచ్చేటప్పుడు మీరు దేన్ని చూసినా గానీ మీకు సంతోషం అనిపించదు. మనం 100% ఇచ్చున్నా గానీ 200% ఇచ్చున్నా గానీ రంగంలోకి 2 టీంలు దిగుతాయి, కానీ ఒక టీం మాత్రమే గెలుస్తుంది. నేను గెలిస్తే నాకు బాగా సంతోషంగా ఉంటుంది. అది వదిలేసి నేను బాగా ప్రయత్నించాను, బాగా ఆడాను, గెలవలేకపోయాను అని బాధపడితే అది వేస్ట్. విన్నింగే బాగా ముఖ్యం. గెలవటం కోసం ఆడుతున్నావు, తర్వాత రిజల్ట్ చూసిన తర్వాతే ఎంజాయ్మెంట్. నేను 6-7 గంటలు ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఆ సమయంలో క్రికెట్ ఆడటం మాత్రమే ఉంటుంది, గెలవటం మాత్రమే మైండ్ లో ఉంటుంది. మేము ఓడిపోయిన మ్యాచ్ అంటూ మీరు చాలా బాధపడ్డారంటే అది ఏ మ్యాచ్ చెప్పండి. ఒక మ్యాచ్ ని అసలు మర్చిపోలేం, ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్కి ఎదురుగా. ఆ మ్యాచ్ లో అసలు మేము గెలిచి ఉండాల్సింది. అందులో నేను 57 తీసి రన్అట్ అయిపోయాను. ఆ టైంలో నేను బాగా ప్రయత్నించాను, కానీ నేను దాన్ని మర్చిపోలేదు. నా మైండ్ నుంచి అసలు పోలేదు అది. చాలా రోజుల తర్వాత పాకిస్తాన్కి ఎదురుగా ఆడాం. అంతకుముందు యూనిస్ ఖాన్ కమెంట్ ఒకటి ఉంది, ఎలాగైనా ఇండియాను ఓడించాలనే ఒక లక్ష్యంగానే వాళ్ళు పెట్టుకున్నారు. అదే వాళ్ళ డ్రీమ్. ఆబ్వియస్లీ ఆ విషయం నాకు ఒక మోటివేషన్ గా కూడా ఉంది. నేను ఎలాగా ఆ మ్యాచ్ లో ఆడాను, ఆ మ్యాచ్ ఎలా నేను రన్అట్ అయ్యాను, ఆ విషయాన్ని నేను ఇప్పటి వరకు మర్చిపోలేకపోతున్నాను. మ్యాచ్ గెలవలేదన్న బాధ ఇప్పటి వరకు నా మనసులో ఉండిపోయింది. మీకు రన్అట్ గుర్తుండొచ్చు, కానీ 2007లో అఫ్రిదీతో మీరు తలపడింది అందరికీ గుర్తుండిపోయింది. అంటే హీట్ ఆఫ్ ద మూమెంట్ అని చూస్తే ఇలాంటివి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇండియాకి పాకిస్తాన్కి లాంగ్వేజ్ ఒకటే, ఇంకా కొన్ని విషయాలు ఏమవుతాయంటే కొంచెం పర్సనల్గా కూడా మారుతూ ఉంటాయి. అలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి. మేబీ ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను, అంటే ఆ టైంలో నేను ఎలా ఫామ్లో ఉన్నానంటే ఒకవేళ ఆ తర్వాత నన్ను బ్యాన్ చేసినా కానీ, ఒకవేళ ఇండియా 1, 2, 3 మ్యాచ్లు ఓడిపోయినా కానీ, అలా అయితే అప్పుడు నన్ను నేనే బ్లేమ్ చేసుకుని ఉండేవాడిని. ఏం జరిగింది? లేదు, అది ఇప్పుడు ఆ విషయాలు నేను చెప్పలేను అసలు. బికాస్ పర్సనల్ విషయాలు, ఆ సమయంలో వాళ్ళు యూజ్ చేసిన ఆ పదాలు, క్రికెట్లో ఇవన్నీ సహజమే, ముఖ్యంగా పాకిస్తాన్ వ్యతిరేకంగా. తిట్టారో ప్రజలతో ఇక్కడ షేర్ చేయలేరా? అవును సార్, చెప్పలేము. అది జరిగిన కొద్ది రోజుల తర్వాత కామ్రాన్ అక్మల్తో కూడా మీకు గొడవ జరిగింది. అంటే కామ్రాన్ అక్మల్తో నాకు ఒక ఫ్రెండ్షిప్ ఉంది. మేమిద్దరం ఫ్రెండ్స్ కాదని అసలు చెప్పలేము. కానీ ఫీల్డ్ లోపల ఏం జరుగుతుందంటే వాళ్ళు గెలవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు, ఇంకా మేం కూడా. మ్యాచ్ జరిగేటప్పుడు నేను ఒక షాట్ కొట్టాను, వాళ్ళు అప్పీల్ చేశారు. అప్పుడు నేను నాట్అవుట్ అని నేను ఆయనతో చెప్పాను. ఇలాగ అప్పీల్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పాను. ఆ తర్వాత అది వేరేలాగా మారింది. కాన్వర్సేషన్ బాగా హీట్ అయిపోయింది. మాట పెరిగి అవి ఎక్కడికో తీసుకువెళ్ళాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ లో అవ్వలేదు, కానీ బాగా హీట్ అయ్యాయి. ఎందుకంటే ఇది స్టేజ్ పైన మ్యాచ్, అది కూడా ఏషియా కప్, అది కూడా మ్యాచ్ లో గెలిచిన వాళ్ళే క్వాలిఫై అవుతారు. ఒకవేళ ఆ స్టేజ్ లో నేను అవుట్ అయ్యి ఉంటే గెలవబోయే మన టీం కి బాగా ఇబ్బంది అయిపోయి ఉండేది. అంటే సాహిద్ అఫ్రిదీతో నాకు జరిగినట్టు కామర్ అక్మల్తో జరగలేదనే చెప్పొచ్చు. కానీ కమ్రాల్ అక్మల్ చాలా అప్పీల్ చేస్తారు.
కామ్రాన్ అక్మల్ మాత్రమే కాదు, మొత్తం పాకిస్తాన్ అలాగే. కానీ అక్మల్ ఖాన్ కీపింగ్ చేసినప్పుడు వెనక నుంచి మనకి సబాష్ సబాష్ అని వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ బ్యాట్స్మెన్ డిస్టర్బ్ అవుతారు కదా. అది అలవాటు అయిపోయింది. వాళ్ళ అరుపులు మనం వింటూ ఉంటే మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం, ఆడలేం. అంతలా వాళ్ళు అరుస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చెడగొట్టడానికి కావాలనే ఇలా చేస్తూ ఉంటారా? అది ఎలా అంటే ఒక్కొక్క కీపరు డిఫరెంట్, ఒక్కొక్క కీపరు ఇండివిజువల్. మన ధోని గారిని చూసారంటే ఆయన ఎప్పుడు అరవరు, కానీ అక్మల్ అరుస్తారు. అది వాళ్ళ ఓన్ థింకింగ్. ఒక్కొక్క కీపర్ ఇండివిజువల్ గా డిఫరెంట్ గా ఉంటారు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ సంబంధించిన వరకు పెద్దగా బోధర్ చేయాల్సిన అవసరం లేదు. ఫీల్డ్ అరుస్తారు కానీ పెద్దగా మేము పట్టించుకోం. కానీ చాలా సమయాల్లో అది బాగా ప్రెషర్ నుంచి మీ చెవి దగ్గర అరుస్తూ ఉంటారు. క్రికెట్ లో మంచి విషయం ఏంటంటే బౌలర్ బౌలింగ్ చేసేటప్పుడు ఆ టైంలో అందరూ సైలెంట్ గా ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల ఆ టైంలో నేను ఏవి పెద్దగా పట్టించుకోను. మనం ప్రెషర్ లో ఉన్నప్పుడు పక్కనే ఉన్న ఫీల్డర్ ఏమన్నా అరిస్తే ప్రెషర్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ తో గొడవ వచ్చినప్పుడు దానికి కారణం ఏమై ఉంటుంది? పాకిస్తాన్తో నేను అర్థం చేసుకోగలను, మన సెంటిమెంట్ అలా ఉంది. అంటే చాలా సంవత్సరాలుగా ఇండియా ఆస్ట్రేలియా టాప్ టీమ్ ఇన్ ద వరల్డ్. ఆస్ట్రేలియాకి ఒక మంచి కాంపిటీషన్ ఇంతవరకు ఎవరైనా ఇచ్చారంటే అందులో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాని ఓడించారంటే అందులో నో డౌట్. కానీ ఆస్ట్రేలియాని ఓడించింది ఇండియానే. అది ఆస్ట్రేలియాలో కానీ ఇండియాలో కూడా కానీ. ప్రజలందరూ చాలా సంతోషించారు. రికీ పాంటింగ్ అరగన్స్ ని గౌతమ్ గంభీర్ గారు ఛాలెంజ్ చేశారని. ఆస్ట్రేలియాకి ఎదురుగా ఆడేటప్పుడు ఎప్పుడు బాగా పర్ఫామ్ చేయాలనుకుంటాను, ప్రజలకి తెలియజేయాలనుకుంటాను. ద బెస్ట్ టీమ్ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ ఇన్ ద వరల్డ్. ఒకవేళ మన రన్స్ తీస్తే అది ఇంకా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. ఐపీఎల్లో కూడా నేను విన్నాను, మీరు కోల్కతా నైట్ రైడర్స్కి ఆడుతున్నప్పుడు డానియల్తో మీకేదో గొడవ ఏర్పడిందట. ఆ డానియల్ క్రిస్టియన్ గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు. ఇంటరాక్షన్ ఉన్నప్పుడు నాకు ఈయన గురించి ఇంతే తెలుసు, అంతకుమించి తెలుసుకోవాలనుకోలేదు నేను. కానీ టీవీలో ప్రజలు చూస్తున్నప్పుడు, మిగతా వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రజలకి ఏమనిపించిందంటే గౌతమ్ గంభీర్ గారిని వదిలితే ఆయన మెడ పట్టుకుని గట్టిగా నొక్కేస్తారు అనిపించింది. లేదు సార్, నేను అంత బలవంతుని కాదు ఒకళ్ళ గొంతు పట్టుకునే అంతలాగా. నా ప్రయత్నం మ్యాచ్ లో దిగిన తర్వాత గెలవాలని అనుకుంటాను, అంతకుమించి వేరేమీ ఆలోచించను. ఎందుకంటే పేపర్లో ఇలాంటి న్యూస్ వస్తూ ఉన్నాయి, నేను ఎప్పుడు చదువుతూ ఉంటాను. గంభీర్కి మళ్ళీ కోపం వచ్చింది, కానీ తుఫాన్ రాకుండా పోయింది. అంటే అంతలా ఏమీ లేదు సార్, ఎటువంటి తుఫాను ఏర్పడలేదు. కొన్ని సమయాల్లో కోపం వస్తుంది. యాజ్ ఏ ఇండివిజువల్ మనం చూసారంటే కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. స్టెయిన్ వాట్సన్తో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నన్ను బ్యాన్ చేశారు. అందులో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో కూడా నేను బ్యాన్ అవ్వకూడదని అనుకున్నాను. బ్యాన్ అనేది మనపై మోపే ఒక పెద్ద ట్యాగ్. దాన్ని తొలగించడం చాలా కష్టం. అది మన లైఫ్ లో ఎప్పుడూ జరగకూడదు. దాన్ని నేను బాగా కంట్రోల్ చేసుకున్నాను. వన్స్ ఇన్ వైల్ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరుగుతూనే ఉంటాయి, ఏం చేయగలం. ఆర్గ్యుమెంట్స్ అయితే ఓకే, కానీ దించడం అంటే అది అదొచ్చి హానెస్ట్లీ చెప్పాలంటే ఐ థింక్ అది నేను కావాలని చేయలేదు, అది అలా జరిగిపోయింది అంతే. నేను సెకండ్ రన్ కోసం ట్రై చేస్తున్నాను, అనుకోకుండా జరిగిపోయింది. అనుకోకుండా రెఫరీ కూడా నన్ను బ్యాన్ చేసేశారు. దట్ ఈస్ ఫైన్. ఆ తర్వాత ఇలాగేమీ జరగకూడదని నాకు నేనే అనుకుంటూ ఉండేవాడిని. గౌతమ్, మన ఫైనల్లో గెలిచిన తర్వాత షాహిద్ అఫ్రీ గారు ఆ తర్వాత వెళ్ళి పాకిస్తాన్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా మిమ్మల్ని రెఫర్ చేసి ఏం చెప్పారంటే, ఇండియాలో ఉన్న వాళ్ళకి మనసు చాలా చిన్నది, పాకిస్తాన్ వాళ్ళలాగా ఉండదు, స్వచ్ఛమైంది కాదు, అలాగే పెద్ద మనసు కాదు అని ముఖ్యంగా మీ గురించి చెప్పారు ఆయన. నేను ఆఫ్రిడీకి చెప్పాలనుకున్నది ఒకటి, ఆయన ఆట ఎప్పుడు మొదలు పెట్టాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయన ఇండివిజువల్గా మెచ్యూర్డే అవ్వలేదు. అంటే ఆయన 16 ఏళ్ళప్పుడు డెబ్యూ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన మైండ్ ఇంకా 16 ఏళ్లలాగే ఉంది. ఎందుకంటే ఆయన కమెంట్ ఇచ్చే విధానం ఉంది కదా, ఇంతకు మించి ఆయన గురించి మనం ఏం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తు ఉంది, నేనేం చెప్పానంటే మేము ఈ వరల్డ్ కప్ మ్యాచ్ గెలిస్తే 26 విక్టిమ్కి సమర్పిస్తానని చెప్పాను. ఇందులో ఎటువంటి కాంట్రవర్సీ క్రియేట్ చేయలేదు. అది చూసారంటే అది నా పర్సనల్ విషయం. కానీ అది దానిపోయి అఫ్రిటీ వేరేలాగా చెప్తే అంత సీరియస్ గా తీసుకున్నారంటే, మీరు అన్నారు మా గెలుపుని మేము డెడికేట్ చేయబోతున్నాం అంటే ఈ 26/11లో చనిపోయిన విక్టిమ్స్ కి. ఎగ్జాక్ట్లీ, అది నా పర్సనల్ విష్. ఒకవేళ మీతో ఎవరైనా ఈ విషయాన్ని ఎవరికి డెడికేట్ చేస్తారంటే మనకంటూ కొన్ని విషయస్ ఉంటాయి. నేను చెప్పాను, నేను వాళ్ళకి ట్రిప్యూ ఇవ్వాలని అనుకున్నాను 26/11 విక్టిమ్కి. నేను చెప్పిన విషయాన్ని వాళ్ళు వేరేలాగా మ్యానిపులేట్ చేసిన సంఘటన ఉందే, అప్పుడే బాగా క్లియర్ గా అర్థం అవుతుంది 16 ఏళ్ళప్పుడు ఆయన ఎలాగో ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని. నేను వాళ్ళు ఇంకా కొంచెం మెచ్యూర్డ్ అవ్వాలనుకుంటున్నాను. ఇంతవరకు అవ్వలేదు, ఇకపైన అవుతారా లేదని కూడా తెలియదు. గౌతమ్, ఇది నిజమేనా? మీరు క్రికెట్ ఆడకుండా ఉండుంటే ఈ పాటికి మీరు ఆర్మీలో ఉండేవారట. 100%. ఐ థింక్ నా ఫస్ట్ ప్యాషన్, నా ప్రేయసి ఆర్మీ.
ఇది మొదటి నుంచే ఉంది. ఒకవేళ నన్ను ఎవరైనా మీ అల్టిమేట్ డ్రీమ్ ఏంటంటే నేను ఇప్పటికి కూడా చెప్తాను, ఎలాగైనా నేను ఆర్మీలో కనెక్ట్ అవ్వాలనే చెప్తాను. అంటే అక్కడ ఉన్న నా ఆర్మీ మిత్రులకి ఎలాగైనా హెల్ప్ చేయాలని, ఇదే నా అల్టిమేట్ డ్రీమ్. ఇంకా స్కూల్లో ఉన్నప్పుడు కూడా నేను ఆర్మీకి వెళ్ళాలనే ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని. బట్ అన్ఫార్చునేట్లీ రంజీ ట్రోఫీలో ఆడాను. ఇంట్లో ఏమనుకున్నారంటే నేను వరల్డ్ కప్ ఆడటానికి ఒకే ఒక స్టెప్పే ఉంది. నేను రంజీ ట్రోఫీలో ఆడితే ఇండియా లెవెల్లో ఆడొచ్చు. అప్పుడు నేను 12th లో రంజీ ట్రోఫీ ఆడాను, దాన్ని అలాగే కంటిన్యూ చేశాను. కానీ ఇప్పటికి కూడా నా అతిపెద్ద ప్యాషన్ ఏంటంటే ఆర్మీయే. అంటే మీకు కోపం ఉంది, అగ్రెషన్ ఉంది, దాన్ని పాకిస్తాన్ వాళ్ళ మీదకి క్రికెట్లో దింపుతాయే, ఆర్మీలో దింపుతాయే కదా? లేదు సార్, అది వచ్చి సార్ పాకిస్తాన్కి అగెన్స్ట్గా కాదు, నేను నా కంట్రీ కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను. బికాజ్ మన లైఫ్లో దేశం కోసం ఆడే ఇండివిజువలే చాలా ముఖ్యం సార్. నా డ్రీమ్ ఏంటంటే ఏదో ఒక విధంగా మన కంట్రీ కోసం ఏదో ఒక కాంట్రిబ్యూట్ చేయాలి. ఆ సమయంలో నా మైండ్లో ఉన్నది, ఐ థింక్ మన దేశంలో అతిపెద్ద హీరోస్ అంటే నేనేమనుకుంటున్నానంటే మన ఆర్మీ సైనికులే మన ఇండియా బోర్డర్ నుంచొని కాపాడుతున్నారు. నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా అయి ఉండొచ్చు. ఎవరికి ఎటువంటి ఫేమ్ దొరికినా కూడా అది పెద్దదిగా ఉండదు. వాళ్ళు యాక్టర్స్ అయినా కానీ లేక పొలిటీషియన్స్ అయినా కానీ. యాక్చువల్లీ నిజమైన ఫేమ్, ఒక నిజమైన హీరోస్ అంటే ఈ ఆర్మీకి సంబంధించిన వాళ్ళే నేను చెప్తాను. వాళ్ళే ఈ దేశాన్ని కాపాడుతున్నారు. అందువల్ల నేను నా హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఒకవేళ మీరు నన్ను అడిగితే నా అల్టిమేట్ డ్రీమ్ ఏదో ఒక విధంగా ఏదో ఒకటి వాళ్ళకి చెయ్యాలి. అంతకుమించిన సంతోషం ఇంకేమీ లేదు. మీరు దేశానికి సేవ చేయాలనుకుంటున్నారు, కానీ చాలా మందికి ఏమనుమానం వస్తుందంటే క్రికెటర్స్కి డబ్బు ముఖ్యమా, దేశం ముఖ్యమా అని. ఈ ఆరోపణ గురించి నేను తర్వాత సెగ్మెంట్లో అడుగుతాను. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గౌతమ్ గంభీర్ గారి మీద తర్వాత ఆరోపణ. పెద్ద ప్లేయర్ అనేది టు బి హానెస్ట్ ప్రజలే సృష్టిస్తున్నారు. పెద్దవాళ్ళు అనేది ఎవరు లేరు. నాకు సంబంధించినంత వరకు ఇక్కడ పెద్దవాళ్ళనే పదమే లేదు సార్. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడుపుతున్నది క్రికెట్ స్టార్ గౌతమ్ గంభీర్ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో క్రికెట్ స్టార్ గౌతమ్ గంభీర్ గారి మీద ఆరోపణ, ఈయన డబ్బు కోసమే ఆడుతూ ఉంటారు. గౌతమ్ గారు, మీరు అంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని. కానీ ఇంప్రెషన్ ఎలా ఉందంటే మీరు మాత్రమే కాదు, క్రికెటర్స్ అందరూ కూడా ఈ మధ్య డబ్బు కోసమే ఆడుతున్నారు. అదేలాగా? ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడితే 7 లక్షలు వస్తాయని నేను విన్నాను. వన్ డే ఆడితే 4 లక్షలు వస్తాయి. అండ్ ఐపీఎల్లో గౌతమ్ గంభీర్ ఆడితే 79 లక్షలు వస్తాయి. ఆబ్వియస్లీ మీరు ఆ 79 లక్షలు వదులుకోరు కదా? లేదు సార్, మీ అందరికీ ఈ విషయం తెలుసా తెలీదని నాకు తెలియదు. మేము ఐపీఎల్లో 5 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు ఆడిన తర్వాతే మాకు మొత్తం డబ్బు వచ్చి చేరతాయి. కానీ చాలా మంది మా వెనకాల మాట్లాడుతూ ఉంటారు. నేను అనుకుంటే ఈ 5 మ్యాచ్ల తర్వాత నేను ఆడేవాడినే కాదు సార్. నేను ఆడకుండా వదిలేస్తే ఎటువంటి డిఫరెన్స్ తెలిసేది కాదు. వెనకాల చాలా కాంట్రవర్షియల్ ఉంది. ఎందుకంటే వెస్టిండీస్ మిస్ చేస్తున్నారు, కానీ ఐపీఎల్ మిస్ చేయట్లేదు. బిషన్ సింగ్ బేడీ గారు మన ఫార్మర్ కెప్టెన్, ఆయన ఏమన్నారంటే మన గౌతమ్ గంభీర్కి ఏప్రిల్, మేలో ఫైనల్లో చాలా పెద్ద గాయమైంది. కానీ ఐపీఎల్లో ఆడాలి కాబట్టి ఆయన ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేదని ఆయన అన్నారు. ముందు మర్యాద ఎలాగివ్వాలో ఫస్ట్ తెలుసుకోవాలి బేడీ. నిజమేంటని ఒక ఫ్యాక్ట్ తెలుసుకోవాలి. ఆయన చెప్పినట్టు నాకు పెద్దగా దెబ్బలేమి తగలలేదు. అదొక చిన్న నిగల్. ఇన్ని క్రికెట్స్ ఆడుంటారు, ఆయనకి ఇది తెలుసుండాలి. నిగల్ అనేది ఒక్కొక్క క్రికెటర్ ఆడేటప్పుడు ఎవరో ఒకరికి ఏదో ఒక విధంగా చిన్న నిగల్ ఏర్పడుతుంది. అప్పుడు నేను వరల్డ్ కప్ ఆడేటప్పుడు రన్ తీసేటప్పుడు కింద పడిపోయాను. ఆ టైంలో ఆబ్వియస్లీ నేను బాగా సంతోషంగానే ఉన్నాను. నేను కింద పడిన స్పర్శ నాకు ఏ విధంగానూ లేదు. 2 రోజుల తర్వాత కొంచెం నొప్పి ఉంది. తర్వాత నేను ఫిజియోథెరపీని కలిశాను. సో భయపడాల్సింది ఏమీ లేదని చెప్పారు. ఐపీఎల్ ఆడటం మొదలు పెట్టాను. అప్పుడు నేను ఫిట్గానే ఉన్నాను. త్రో కొట్టాను, అన్ని విషయాలు చేశాను. బట్ ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్లో, లీగ్ మ్యాచ్ కోల్కతాలో, అప్పుడు నేను ఫీల్డింగ్ చేసేటప్పుడు మళ్ళీ కింద పడ్డాను. అప్పుడు నేను త్రో చేశాను. ఆ సమయంలో నొప్పి చాలా ఎక్కువగానే ఉంది. అప్పుడు ఆ మ్యాచ్కి కేవలం 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంది. ఆ మ్యాచ్ తర్వాత మేము డిసైడ్ అయ్యాం, ఒకవేళ మ్యాచ్ తర్వాత కూడా నొప్పి ఉంటే ఎంబ్రాయిడ్ చేయాలని. 23rd తర్వాత మేము ముంబై వెళ్ళి ఎంబ్రాయిడ్ చేసాం. 22nd అప్పుడు కోల్కతాలో మ్యాచ్ ఉంది. 25th కూడా ప్లే ఆఫ్ మ్యాచ్ ఉంది. 23rd అప్పుడు నేను తొందరగా ఫిజియోథెరపిస్ట్ని కలిసి టీం సాయంత్రం వచ్చేలాగా ఉన్నారు. నేను మార్నింగే వెళ్ళి ఎంఆర్ఐ తీశాను. ఎంఆర్ఐ రిపోర్ట్ 24th రోజు వచ్చింది. ఒక రోజు తర్వాత ఎంఆర్ఐ రిపోర్ట్ వస్తుంది. 24 రాత్రికి ఆ రిపోర్ట్ నా చేతికి దొరికింది.
25th రోజు ప్లే ఆఫ్ మ్యాచ్ ఉంది. నేను జరిగిన నిజం చెప్తున్నాను. అంటే ఫిజియోథెరపీ నాతో ఏం చెప్పారంటే రిపోర్ట్లో ఏమున్నా కానీ నేను ఈ మ్యాచ్ ఆడటం ఇష్టపడుతున్నాను అని. ఇది నా పర్సనల్ విషయం అని చెప్పాను. సో ఆయన నాతో డిస్కస్ చేద్దామని చెప్పారు. ఆ రిపోర్ట్లో ఏమున్నా కానీ నేను ఈ మ్యాచ్ ఆడటం ఇష్టపడుతున్నాను అని చెప్పాను. కేకేఆర్ కి మొదటిసారి ప్లే ఆఫ్ వచ్చింది. నేను కెప్టెన్ గా ఉండటం వల్ల ఏమైనా కానీ నేను ఆడకుండా టీం ని లెట్ డౌన్ చేయడం ఇష్టపడలేదు. నేను ఒకే ఒక విషయం ఆయన అడిగాను, ఈ మ్యాచ్ లో నేను ఆడితే ఎంతలా డిఫరెన్స్ వస్తాయని చెప్పి అడిగాను. పెద్దగా ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, మారో అని చెప్పారు. బట్ ఏది ఏమైనా కానీ ఆ రోజు ఈ మ్యాచ్ లో ఆడాలని నేను ఆయనకి చెప్పాను. మీకు దెబ్బ తగిలింది, మీరు ఎంఆర్ఐ రిపోర్ట్ కూడా చూడలేదు, కానీ మీరు ఆ మ్యాచ్ ఆడతానని మొండి పట్టు పట్టారు. ప్రజలు అలాగే కదా అనుకుంటారు, మీరు డబ్బు కోసం ఇంత పట్టుదలగా ఉన్నారని. ఆ టైంలో నా మైండ్ లో ఉన్నది ఒకటి, కేకేఆర్ నాకు బాగా సపోర్ట్ గా ఉన్నారు. అక్కడ పనిచేసే వాళ్ళు సపోర్ట్ చేశారు, ఓనర్ సపోర్ట్ చేశారు. మొదటిసారిగా 3 సంవత్సరాల తర్వాత మేము ప్లే ఆఫ్ వచ్చాం. ఒకవేళ ఇంజూరీ జరిగినా కానీ, నా షోల్డర్లో పెయిన్ వచ్చినా కానీ ఖచ్చితంగా ఈ మ్యాచ్ నేను ఆడే తీరాలి. ఎటువంటి కారణం వల్ల ఈ మ్యాచ్ ని లెట్ డౌన్ చేయడం ఇష్టపడలేదు. ఎగ్జాక్ట్ గా ఇదే జరిగింది. నేనేది దాచాలని అనుకోలేదు. మేము 24th రోజు బీసీసీకి మెయిలే పంపించుండేవాళ్ళం కాదు. నా స్కాన్స్ 24th నాకు రిపోర్ట్ వచ్చింది. 25th మార్నింగ్ మేము మెయిల్ చేసాం. ఒకవేళ మేము 25th రోజు మెయిల్ చేయకుండా 26th కూడా మెయిల్ చేసుంటే, ఒకవేళ 25th ఎందుకు మెయిల్ పంపించామంటే అది దాచడం మాకు ఇష్టం లేదు. ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ అయిందంటే, ఒకవేళ మీరు దాచకుండా ఉండుంటే అప్పుడు బీసీసీఐ వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఉండేవారు కాదు. అంటే కెప్టెన్ ఫర్ ది వెస్టిండీస్ టీమ్. సార్ ఇంజూరీ వచ్చి ఎంత దూరం ఇంజూరీ అయిందో తెలియదు కదా సార్. నిజం చెప్పాలంటే ఇంజూరీ కాదు, సెలక్షన్ వచ్చేసి ఐపీఎల్ కి మధ్యలో జరిగింది. నాకు 22nd అప్పుడే ఇంజూరీ జరిగింది. 26th రోజు క్యాప్టెన్సీలో వెస్టిండీస్ కి ఎదురుగా నేను కెప్టెన్ గానే ఉన్నాను. ఆ టైంలో నేను ఇంజూర్డ్ గా లేను. ఒకవేళ ఇంజూర్డ్ గా ఉండుంటే సెలెక్ట్ చేసుకుని నేను చెప్పుండేవాడిని, దయచేసి నన్ను కెప్టెన్ చేయకండి అని. 25th ఆడకుండా ఉండుంటే మీ ఇంజూరీ పెద్దదయ్యేది కాదు. అప్పుడు మీరు వెస్టిండీస్ కి కెప్టెన్ గా అయ్యుండేవారు, ఆడుండేవారు. సార్ 24th రోజు ఫిజియోథెరపీ నా దగ్గరకు వచ్చి 4 నుంచి 6 వరకు మీరు రెస్ట్ తీసుకోవాలని చెప్పుంటే అప్పుడు నేను వెస్టిండీస్ కి వెళ్ళుండేవాడినే కాదు. సో అందరూ తెలుసుకోవాలి, ఫిజియోథెరపీ 4 నుంచి 6 వరకు రెస్ట్ తీసుకోమని చెప్పారు. అది 25th మ్యాచ్ కి డజంట్ మేక్ ఇట్ డిఫరెంట్. ఒక మ్యాచ్ ఆడటం వల్ల అగ్రవేటివ్ అవ్వలేదు. నేను అలా ఏమీ చేయలేదు. నేను త్వరగా అవుట్ అయ్యాను. ఆ సమయంలో ఇంజూరీ ఎక్కువైపోయింది. 4 నుంచి 6 వరకు రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఆ మ్యాచ్ వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. కానీ చాలా మంది కాంట్రవర్షియల్ క్రియేట్ చేశారు. 25th మ్యాచ్ ఆడకుండా ఉంటుంటే నేను వెస్టిండీస్ కి వెళ్లిపోయి ఉండేవాడిని అని. దిస్ ఇస్ ఆల్ ఫాల్. ఇందులో ఎటువంటి నిజం లేదు. ఇలాంటి ఇంప్రెషన్స్ అసలు ఎలా క్రియేట్ అవుతున్నాయి? న్యూస్ పేపర్లో మేము చదువుతున్నాం, టీవీలో న్యూస్ చూస్తున్నాం, గౌతమ్ గంభీర్ గారిని షారుఖ్ ఖాన్ 11 కోట్లు ఇచ్చుకున్నారని. సార్ అవును, ఇది పబ్లిక్ అయిపోయింది. ఎందుకంటే మాకు ఎంత డబ్బులు వస్తున్నాయని పబ్లిక్ తెలుస్తుంది. మేము డబ్బు కోసమే ఆడుతున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే కొన్నారు కాబట్టి మీరు ఆడి తీరాలనుకుంటున్నారు. ఖచ్చితంగా లేదు. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. షారుఖ్ ఎటువంటి వాడంటే ఐ థింక్ ఆయన ఇంతవరకు మొత్తం టోర్నమెంట్లోనే ఎవరికి ప్రెషరే ఇవ్వలేదు. ఏ ఓనరు కూడా మాకు ప్రెషరే ఇవ్వలేదు. ఏ సపోర్ట్ స్టాఫ్ కూడా మాకు అలా చేయలేదు. మ్యాచ్ అందులో కేకేఆర్ తరపున లేదా షారుఖ్ ఖాన్ గారి తరపున మీకు ఎలాంటి ప్రెషర్ రాలేదని అంటారా మీరు? ఖచ్చితంగా లేదు. అలా ఎవరు మాకు చెప్పలేదు. ఇదంతా మా పర్సనల్ డెసిషనే. బికాస్ నేను యాజ్ ఏ కెప్టెన్ గా నా టీం ని లెట్ అవుట్ చేయడానికి ఇష్టపడను. అటువంటి రెస్పాన్సిబిలిటీ నా పైన ఉంది. ఎందుకంటే ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకమే నన్ను కెప్టెన్ చేసింది. ఆయన నా పైన పెట్టుకున్న రెస్పాన్సిబిలిటీ వల్ల రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది ఆ మ్యాచ్ ఆడాలనే దానిపైన. అందుకనే మ్యాచ్ ఆడాం. అదేంటంటే షారుఖ్ గారి గురించి చెప్పాలంటే ఆ మ్యాచ్ కి ముందు నాతో ఒక్కసారి కూడా చెప్పలేదు ఈ మ్యాచ్ నువ్వు ఖచ్చితంగా ఆడి తీరాలని. ఐ థింక్ అది నా పర్సనల్ డెసిషన్. కేకేఆర్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆ మ్యాచ్ ఆడాలని నేనే డిసైడ్ అయ్యాను. మాట్లాడడానికి ముందు ఫ్యాక్ట్ తెలుసుకుని అందరూ మాట్లాడాలి. అలాగే ప్రజలకి ఇది కూడా చెప్పండి, మీరు ఎలా కాస్ట్లెస్ట్ ప్లేయర్ గా మారిపోయారు? చాలా మంది పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళని చూస్ చేయకుండా షారుఖ్ ఖాన్ గారు 11 కోట్లు ఇచ్చి మిమ్మల్ని ఎలా చూస్ చేసుకున్నారు? సార్ పెద్ద ప్లేయర్ అనేది ప్రజలే క్రియేట్ చేస్తున్నారు. పెద్ద ప్లేయర్స్ అనేది ఎవరూ లేరు, అందరూ ఒకటే. అది ఇండియన్ టీంలో ఎవరు ఆడినా కానీ అందరూ ఒకటే ప్లేయర్స్. ఇషాంత్ అయినా కానీ, విరాట్ అయినా కానీ, ఇంకా MS ధోని, అందరూ ఒకర్లే. మన దేశం కోసం ఆడుతున్నాం, అందరూ ఈక్వల్. ఇంకా షారుఖ్ అయినా కానీ, మిగతా ప్రొడ్యూసర్స్ అయినా కానీ నా మీద నమ్మకం పెట్టే దాంట్లో వాళ్ళు కొంచెం ఆలోచించి ఉండాలి. నేను 100% ఇవ్వగలనా అని వాళ్ళు ఆలోచించి ఉండొచ్చు. అందుకోసమే ఒక ఫ్రాంచైజ్ వెళ్ళడం కోసం మనం అంతలా ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అవ్వలేం. మన కోసం 2 లేదా 3 ఫ్రాంచైజ్ ఉండాలి. అలా ఒక రికగ్నేషన్ వస్తేనే మన రేట్ ఖచ్చితంగా పెరుగుతుంది. బట్ ఐ థింక్ వాళ్ళు నా మీద ట్రస్ట్ చేశారు. అది నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అనే చెప్పగలను. వాళ్ళు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు నాకు ఆ హక్కు ఉంది కదా, వాళ్ళ నమ్మకాన్ని నేను తిరిగి ఇవ్వాలి. మేబీ అదొక రీజన్గా కూడా అయి ఉండొచ్చు. నేను ఆ మ్యాచ్లో ఆడింది మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇది మీకు బాధ అనిపించలేదా? మీరేమో ఢిల్లీకి చెందినవారు,
ఎప్పుడు ఢిల్లీలోనే ఉంటారు, ఢిల్లీ కోసమే ఆడేవారు. కానీ ఐపీఎల్ కోసం మీరు బాబు మెషయ్యగా మారిపోయారు కదా. ఐ థింక్ కల్కట్టా పీపుల్ నాకు బాగా సపోర్ట్ చేశారని చెప్పొచ్చు. అంటే వాళ్ళ ఆదరణ నాకు దొరకటం బాగా పెద్ద ప్లస్ ఆదరణ అయింది. దొరికిందా? వాళ్ళు మీ మీద కోపంగా ఉన్నారనే కదా నేను విన్నాను. దాదాని తప్పించి మిమ్మల్ని కెప్టెన్ చేశారట. నిజమే, మొదటి మ్యాచ్ లో చూశారంటే మ్యాచ్ చూడటానికి చాలా మంది రాలేదు. ఆ తర్వాత చూస్తే అన్ని మ్యాచెస్ లోనూ హౌస్ఫుల్ అయిపోయింది. హౌస్ఫుల్ అవడానికి అర్థం అంటే ప్రజలు మనకి సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ 70-75 వేల కెపాసిటీ ఉంది. అక్కడ అంతమంది సపోర్ట్ చేయటం మనకి చాలా క్లియర్ గా కనపడుతుంది. కానీ ప్రజలు నేనేం ఏమనుకుంటున్నారంటే విన్నానంటే కోల్కతాలో సౌరవ్ గంగూలీ గారిని మాత్రమే క్రికెటర్ గా చూస్తూ ఉంటారట. ఆయన చుట్టానికే వస్తారని నేను లేదు, విన్నాను. అదేమి నిజం కాదు. ఒకవేళ నిజమై ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఐపీఎల్ చూడటానికి అస్సలు రారు. మొదటి మ్యాచ్ లో నేను అగ్రీ చేస్తున్నాను, చాలా మంది రాలేదు. ఆ తర్వాత చూస్తే 6 మ్యాచ్ల్లో గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోయింది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఐపీఎల్ కంటూ ఒక స్పెషల్ అంతస్తు ఇవ్వబడుతుంది. ఎస్పెషలీ ఏమన్నా అంటే రికీ పాయింటింగ్, ఇంకా మైకేల్ క్లార్క్ కానివ్వండి, వీళ్ళందరూ ఐపీఎల్లో ఎందుకు ఆడలేదంటే కంట్రీ కోసం నెక్స్ట్ టోర్నమెంట్లో ఆడాలి కాబట్టి. కానీ మన ఇండియన్ క్రికెటర్స్ ఇలా అస్సలు ఆలోచించరు కదా. ఐపీఎల్ ఒక బీసీసీ టోర్నమెంట్. ఐపీఎల్ ఇస్ ద డొమెస్టిక్ టోర్నమెంట్. ఇండియన్ ప్లేయర్స్ ఐపీఎల్ ఆడకపోతే ఐపీఎల్ ఎలా వెళ్తుంది? ప్రజలు ఇది మర్చిపోతే ఐపీఎల్ మన టోర్నమెంట్. ఇట్స్ లైక్ ఏ రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ. ఇది ఒక డొమెస్టిక్ టోర్నమెంట్. మీరు ఐపీఎల్లో డబ్బును మాత్రమే చూస్తున్నారు, దాన్ని మించిన పాజిటివ్ ను కూడా చూడండి. ఇంతమంది ప్లేయర్స్ మనకి దొరికారు. ఐపీఎల్ వల్ల బెంచ్ స్ట్రెంత్ బలపడింది. సమ్మోన్ లైక్ యూసుఫ్ పఠాన్, జడేజా, ధోని, రిజమన్సా ఇటువంటి వాళ్ళు ఐపీఎల్ ఆడి అది కూడా ఇండియా కోసం ఆడారు. మన బెంచ్ స్ట్రెంత్ బలంగా ఉందని మీరు అనుకున్నప్పుడు అప్పుడు మీరు దీన్ని కూడా మీరు చూడాలి. ఐపీఎల్ ద్వారా మనకి ఎన్ని దొరికాయి, మిగతా కంట్రీస్ కి ఇలా దొరకలేదు. నాకు బాగా గుర్తుంది, ఆండ్రూ ఫ్లింటాప్ చెప్పారు, మేము ఇంగ్లాండ్ ని 6-0లో ఇంగ్లాండ్ లో ఓడించాం. 6-0 ఇండియాలో మనం ఓడిపోవటానికి కారణం ఖచ్చితంగా ఐపీఎల్ అనే చెప్పారు. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ చాలా ఫ్రీడమ్ గా ఆడుతున్నారని చెప్పారు. వాళ్ళకు ఒక ఫ్రీడమ్ దొరికింది, సెక్యూరిటీ దొరికింది. వాళ్ళు ఐపీఎల్ లో బాగా ఆడుతున్నారు, చాలా ఫ్రీడమ్ గా ఆడుతున్నారు. ఐపీఎల్ లో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఐపీఎల్ లో చాలా మంది ప్లేయర్స్ కూడా ఉన్నారు. మీరెందుకు ఐపీఎల్ ని డబ్బు కోసం ఆడుతున్నారని అంటున్నారు? ఐపీఎల్ లో కొత్త టాలెంట్స్ కూడా దొరుకుతాయి. ఐపీఎల్ లో చాలా మంది ఇండియన్ టీం కోసం ఐపీఎల్లో ఆడారు. ఫన్ ఎక్కువగా ఉంటుంది, క్రికెట్ చాలా తక్కువగా ఉంటుంది అంటున్నారే. మేబీ అది క్రౌడ్ లో ఉన్న వాళ్ళకి, బయట నుంచి చూసే వాళ్ళకి ఎక్కువగా ఫన్ ఉంటుందని అనుకోవచ్చు. మీరు ఎవరైనా క్రికెటర్ని అడిగితే ఇండియా కోసం ఆడేటప్పుడు ఎంత ప్రెషర్ ఉంటుందో అంతలాగే ఐపీఎల్ లో కూడా ఉంటుంది. టాప్ ప్లేయర్స్ ఆడతారు, టీం మొత్తం ఈక్వల్ గా ఉంటుంది. ఐపీఎల్ క్రికెట్ బాగోలేకపోతే అది ఎప్పటికీ సక్సెస్ఫుల్ గా అయి ఉండదు. నా ప్రశ్న ఏంటంటే, మీకు శోభేష్ లో ఇంట్రెస్ట్ లేదా? మీకు డీసెంట్ లుక్ ఉన్నా మీరు ఏ అడ్వర్టైజ్మెంట్ లో రావట్లేదు, ఎందుకని? నేను క్రికెటర్ని, నా పని క్రికెట్ ఆడటమే, ఫీల్డ్ లోకి వెళ్ళి పర్ఫామ్ చేసేది. దానితో పాటు మిగతా విషయాలు కూడా వస్తాయి. కానీ నాకు సంబంధించినంత వరకు శోభేష్ లాంటి విషయాలు నేను అస్సలు ఆలోచించను. అంటే నన్ను సెలెక్ట్ చేసింది ఎందుకంటే క్రికెట్ ఆడటానికి, రన్స్ తీయడానికి, మిగతా విషయాలకు కాదు. మిగతా విషయాలకి చాలా మంది ఉంటారు, వాళ్ళకంటూ ఒక ఇండస్ట్రీ ఉంటుంది. నన్ను ఒకరు సెలెక్ట్ చేశారంటే వాళ్ళు నా పైన పెట్టుకున్న ఒక నమ్మకం. వాళ్ళకి నేను విశ్వాసంగా ఉండాలి. నా పని రన్స్ తీయాలి, ఇండియాని గెలిపించాలి, ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాలి. సో అది మాత్రమే నేను ఆలోచిస్తాను. మిగతా విషయాల గురించి గౌతమ్ ఆయన ఏమంటున్నారంటే మీ లుక్స్ చాలా బాగుంది, మీరు సినిమాలో కూడా యాక్ట్ చేయొచ్చు కదా అంటున్నారు. చాలా మంది క్రికెటర్స్ కి వాళ్ళ లుక్స్ ఏం పెద్దగా బాగుండదు, అయినా సరే వాళ్ళు ఎక్కువగా ఫిల్మ్స్ చేస్తూనే ఉంటుంటారు. సార్ హానెస్ట్లీ దీని గురించి నేను ఎప్పుడు ఆలోచించను కూడా లేదు. నేను దాంట్లో వెళ్ళాలని నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. నేను క్రికెట్ ఆడేటప్పుడు పూర్తి ధ్యాస దాని మీద ఉండాలి. మన దేశాన్ని గెలిపించడం కోసం నా ప్రయత్నం అంతా ఉండాలి. మిగతావన్నీ నేను ఇది చేసిన తర్వాతే ఆలోచిస్తాను. కానీ ఫిలిం ఇండస్ట్రీ అంటే నేను ఎప్పుడు ఆలోచించలేదు. మీరు షారూఖ్ ఖాన్ గారితో ఉన్నప్పుడు ఇలా ఆలోచించారా? లేదు సార్, అనుకోను. ఆయనకంటూ ఒక ఇండస్ట్రీ ఉంది, నాకంటూ ఒక ఇండస్ట్రీ ఉంది. నా పని క్రికెట్ బాగా ఆడాలి, బాగా పర్ఫామ్ చేయాలి. అలాగే ఎప్పుడు నా లిమిట్లో నేను ఉంటాను. సినిమాలో యాక్ట్ చేయాలని ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. గౌతమ్, మీరు చాలా మంచి విషయం చెప్పారు. మీరు మీ ప్రపంచంలో పనిచేయాలనుకుంటున్నారు. నేను మీ ముందు ఎన్నో ప్రశ్నలు, ఆరోపణలు పెట్టాను, అన్నిటికీ చాలా క్లియర్గా సమాధానం చెప్పారు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ అమిత్ భండారి గారు ఇచ్చే తీర్పేంటో మనం అందరం విందాం. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు నడిపింది క్రికెట్ స్టార్ గౌతమ్ గంభీర్ గారి మీద. ఇప్పుడున్న క్రికెట్ స్టార్స్ కేవలం డబ్బు కోసమే ఆడుతున్నారా అని మనం ఆయన్ని అడిగాం. క్రికెటర్స్ కి సంబంధించి దేశం అనేది సెకండరీనే, డబ్బే ముఖ్యమా అని కూడా అడిగాం. గౌతమ్ గంభీర్ గారు తరచూ ఎందుకు నర్వస్ అవుతున్నారు అంటే 100 రన్స్ కొట్టడానికి ముందే 98లో ఎందుకు అవుట్ అవుతున్నారు అడిగాం. ఆయన ఇన్సెక్యూరిటీ వెనక ఉన్న కారణం ఏంటో అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ అమిత్ భండారి గారి తీర్పేంటో మనమందరం విందాం.
నాకు గౌతమ్ చిన్న వయసు నుంచే తెలుసు. నా రూమ్మేట్గా కూడా ఉన్నారు, ఈ సంగతి ఎవరికి తెలీదు. ఈయన అండర్ 19 కానీ ఇప్పటిదాకా ఆడిన మ్యాచెస్లో కానీ ఈయన రిలాక్స్ అయినట్టు నాకు అనిపించలేదు. రన్ తీసి ఇండియాని గెలిపించాలని అనుకున్నారు. ఇంకా డబ్బు గురించి చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు గౌతమ్ డబ్బుకి ముఖ్యత అనేదే ఇవ్వలేదు. ఇప్పుడు కూడా క్రికెట్ ఆడాలనే ఆశతోనే గౌతమ్ని వెతుక్కుంటూ వచ్చే పిల్లలకి సపోర్ట్ చేస్తున్నాడు. నేను క్రికెటర్ అవ్వాలి, నాకు హెల్ప్ చేయండి అంటే ముందుగా గౌతమే వచ్చి నించుంటున్నారు. రంజీ ట్రోఫీలో చూసినట్లయితే చాలామంది పిల్లలు గౌతమ్ వల్లే ఆడగలుగుతున్నారు, సెలెక్టర్స్ వల్ల కాదు. సో నా జడ్జ్మెంట్ ఏంటంటే గౌతమ్ని విడుదల చేస్తున్నాను. గౌతమ్ గంభీర్ ఇక ముందు కూడా ఇదే ఉత్సాహంతో ఆడాలి, మన దేశాన్ని గెలిపిస్తుండాలి. అదే విధంగా ఆయన ప్రతిభతో ఇంకా పై స్థాయికి చేరుకోవాలి. మన అందరి కొరకు అదే, మన అందరి సపోర్టు ఆయనకు ఉంటుంది. ఆయన ఏదో ఒక రోజు ఇండియన్ టీం కి కెప్టెన్ అవ్వాలని కోరుకుంటున్నాం. ప్రతి ప్లేయర్ కల కూడా ఇదే. ఇవాల్టి షోని ఇంతటితో మనం ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో ఇంకొక అతిథితో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.